నా పేరు మాదాసు రాహుల్. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్ని, మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ని. గత 10 నెలల కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలైన తర్వాత అత్యధికంగా నష్టపోయింది మాల సామాజిక వర్గంలో ఉన్న విద్యార్థులు. ఇప్పటి వరకు 9 ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినాయి, మరియు ఒక అకాడమిక్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్టులు అన్నీ అయిపోయినాయి. అందులో ఇప్పటి వరకు వచ్చిన 9 ఉద్యోగ నోటిఫికేషన్లలో మాలల ప్రాతినిధ్యం 0. ఆర్టీసీలో కానీ, ఎఫ్ఎస్ఎల్లో కానీ, ఇప్పుడు మొన్ననే అంతెందుకు రీసెంట్లీ మీ కాకతీయ యూనివర్సిటీ, వరంగల్ జిల్లాలో ఉన్న కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్టు లెక్చరర్లు పార్ట్ టైంకి వచ్చినాయి. 90 పోస్టులు పడ్డాయి. అందులో మాలల ప్రాతినిధ్యం ఒకటే వచ్చింది. అది అంటే 90 ఉద్యోగాలు ఉన్నా కూడా మాకు మాలలకు వచ్చింది ఒకే ఉద్యోగం. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఒక వర్గానికి మేలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఒక వర్గాన్ని మేలు కోరుకొని ఒక వర్గాన్ని దగ్గర తీసుకోవడానికి గత 70 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని తన భుజాలపైన మోస్తూ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి భాగస్వామైన మాలలను ఈరోజు తల్లిపాలు తాగి తల్లి రొమ్మును గుద్దినట్టు చేసిండు రేవంత్ రెడ్డి. మాలలు అనేటోళ్ళు ఉండడం వల్లనే ఈ నోటిఫికేషన్ ఇప్పటి వరకు మా ఈ రోస్టర్ పాయింట్లలో 22 రోస్టర్ పాయింట్ మా మాలలకు కేటాయించడం జరిగింది. అంటే ఒక యూనివర్సిటీలో ఒక అడ్మిషన్ రావాలంటే ఒక 40 సీట్లు ఉంటాయి. యూనివర్సిటీలో ఒక దానిలో 40 సీట్లు ఉంటాయి. ఆ 40 సీట్లలో మా రోస్టర్ పాయింట్ వచ్చేసి 22 ఒకటి, 41 ఒకటి ఉన్నది. అంటే 40 సీట్లు ఉంటాయి. 40 సీట్లలో మాకు వచ్చేది ఒక సీటు. అంటే ఓపెన్ కేటగిరీలో కూడా మేము ఇప్పుడు ఓపెన్గా పోదామన్నా ఈడబ్ల్యూఎస్కు 2% ఆల్రెడీ 2 రోస్టర్ పాయింట్లు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ ఓసీ 20 లోపు 6 ఉన్నాయి. అంటే 6 + 2 8. అంటే 5% కూడా లేని ఓసీలకేమో 8% వస్తున్నాయి. గ్రూప్ 2 వాళ్ళకు 2 ఉన్నాయి, గ్రూప్ 1 వాళ్ళకు 1 ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఓసీల కన్నా, బీసీల కన్నా అందరికంటే ఎక్కువ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందేటోళ్ళ కన్నా మాల సామాజిక వర్గం అత్యధికంగా డెవలప్ అయి ఉన్నదని రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అనుకున్నారో మరి ఎట్లా డిసైడ్ చేస్తాడు? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలల పైన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి కానీ తీవ్రమైన ఒక వ్యతిరేకత ఉన్నది. మా పైన ఒక కక్షపూరితమైన ధోరణిలో ఉన్నాడు. మరి ఎందుకో తెలియదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడలో నడిచే మా మాల సామాజిక వర్గం తను ఎలా ఉన్నాడంటే ఒక మనవాద పార్టీకి అంటగాగుతూ మనవాద పార్టీతోటి పొత్తు పెట్టుకున్నట్టున్నది. మనవాద పార్టీ లక్షణాలున్న ఈ రేవంత్ రెడ్డి అంబేద్కర్ గారి ఆశయాలను ఎవరైతే ముందుకు తీసుకుపోతున్నా మా మాల సామాజిక వర్గాన్ని నాశనం చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో మా ఉనికిని కోల్పోయేటట్టు చేసే ఒక కుట్రలో భాగంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చిండు. ఈ వరంగల్ ప్రజానీకానికి నేను మరొకసారి తెలియజేసేది ఏంటంటే, వరంగల్ ప్రజలారా మరొకసారి గుర్తుంచుకోండి. 30 ఏళ్ల పాటు చదువురాని ఒక అతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో మన మాలల పైన ఇంత దాడి చేస్తే, చదువుకొని అన్ని సామాజిక వర్గాల సమస్యలపైన అన్ని సామాజిక వర్గాల సమస్యలపైన మనం పోరాటాలు చేసినాం. వాళ్ళ సమస్యలపైన అది లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి ఒక్క ఉద్యమానికి మనం నాయకత్వం వహించినాం. ఇప్పుడు మన సమస్య వచ్చినప్పుడు మనం ఏకం కాలేకపోతున్నాం? మన సమస్య పైన మనం ఇప్పుడు పోరాడాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. మీకంటే ఎక్కువ నష్టపోయేది మా భవిష్యత్తు. మాల సామాజిక వర్గ విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో మారింది. మాల సామాజిక వర్గ నిరుద్యోగుల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో మారింది. ఇలానే కొనసాగుతా ఇప్పటికే ఈ సంవత్సరం 10 నెలల కాలంలో ఎస్సీ వర్గీకరణ అమలైన తర్వాత ఇప్పటికే 3 జనరేషన్లకు సరిపడా నష్టం మాల సామాజిక వర్గ యువతకు, విద్యార్థులకు జరిగిన అంశాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ఇప్పటికైనా మీరు మేల్కొనండి. అందరం ఏకమైదాం. ఒక ప్రజా ఉద్యమాన్ని నడపడానికి మనం అందరం సిద్ధం కావాలి. ప్రభుత్వం మెడలు వంచి మన మాల సామాజిక వర్గానికి న్యాయంగా రావాల్సిన వర్గీకరణ 2% మనకు న్యాయంగా రావాలి. అదనంగా కాదు, మనకు న్యాయంగా రావాల్సింది ఇంకా 2% రిజర్వేషన్ ఉన్నది. 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు కూడా మనకు కంపల్సరీ ఉండాలి. గ్రూప్ 1కు 2వ రోస్టర్ ఇవ్వాల్సింది పోయి గ్రూప్ 2 వాళ్ళకు 2వ రోస్టర్ ఎలా ఇచ్చిండు ఈ రేవంత్ రెడ్డి అని మరొకసారి అడుగుతా ఉన్నా. ఇక్కడనే తెలుస్తూ ఉన్నది, ఒక సామాజిక వర్గానికి న్యాయం చేయడానికి మిగతా సామాజిక వర్గాలను నాశనం చేసే పనిలో రేవంత్ రెడ్డి నిమగ్నమై ఉన్నాడు. రేవంత్ రెడ్డికి మన యొక్క సత్తా చూపెట్టాలి. మన యొక్క హీట్ తలగాలంటే మనమందరం ఏకం కావాలి. ప్రజా ఉద్యమాన్ని మనం నిర్మించాల్సిన బాధ్యత మనందరం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థులందరినీ ఏకం చేస్తాం. రాబోయే రోజులలో విద్యార్థి ఉద్యమాన్ని నిలబెడతాం. విద్యార్థి ఉద్యమాన్ని
విద్యార్థులందరినీ ఏకం చేసి నిరుద్యోగులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల నిరుద్యోగులను విద్యార్థులను ఏకం చేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు మా సత్తా చూపెట్టడం ఏందో, నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి, రేవంత్ రెడ్డి పెద్ద లెక్క కాదు మా అందరికీ మరొకసారి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై భీమ్, జై మాల.